నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు నేచురల్ బేబీస్ లాగానే ఉంటారా, అలానే హెల్దీగా ఉంటారా అనే ప్రశ్న చాలా మందిని వెంటాడుతుంది. దీనికి ఒక చిన్న ఈజీ ఆన్సర్ చెప్పాలంటే అబ్సల్యూట్లీ ఎస్. డెఫినెట్ గా నార్మల్ బేబీస్ లానే ఉంటారు. కానీ దీని గురించి సైన్స్ ఏం చెప్తుంది, రీసెర్చ్ ఏం చెప్తుంది అనేది కనుక్కుందాం. ఎవరైతే ఐవీఎఫ్ గురించి ఆలోచిస్తున్నారో దీని గురించి ప్రశాంతంగా వినండి, మంచి న్యూస్ కూడా చెప్తాను దీని గురించి. సో రీసెర్చ్ 40 years నుంచి పుట్టిన పిల్లల్ని ఫాలో చేస్తుంది. అంటే 10 million బేబీస్ పుట్టారు ఇంతవరకు ఐవీఎఫ్ ద్వారా వరల్డ్ వైడ్. చాలా పెద్ద పాపులేషన్ కదా. సో దీని గురించి రీసెర్చ్ చేశారు. రీసెర్చర్స్ చక్కగా ఈ పిల్లల్ని ఫాలో చేసి, అంటే పెరిగేటప్పుడు ఎదిగేటప్పుడు వీళ్ళ మైల్ స్టోన్స్ ఎలా ఉన్నాయి అనేది చూసారు. సో చాలా మల్టిపుల్ లార్జ్ స్కేల్ స్టడీస్ జరిగాయి. యూరోప్ లో, ఆస్ట్రేలియాలో, యుఎస్ లో వీళ్ళందరూ ఏంటంటే ఐవీఎఫ్ బేబీస్ ని స్టడీ చేసినప్పుడు ఏం చూసారు, హెల్దీగా ఉన్నారు పిల్లలు, ఇంటెలిజెంట్ ఉన్నారు, ఎమోషనలీ వెల్ అడ్జస్టెడ్ ఉన్నారు, నార్మల్ బేబీస్ లాగానే ఉన్నారు. కంపేర్ చేసిన ఒక జర్నల్ ఉంది, హ్యూమన్ రీప్రొడక్షన్ అని. ఆ జర్నల్ లో ఒక ల్యాండ్ మార్క్ స్టడీ పబ్లిష్ చేశారు. ఐవీఎఫ్ కిడ్స్ ని ఫాలో చేశారు అడల్ట్హుడ్ లోకి, అంటే పుట్టిన తర్వాత. వాళ్ళు ఏం చూసారంటే నార్మల్ బేబీస్ లాగానే ఉన్నాయి వాళ్ళ అవుట్కమ్స్ కూడా. అంటే హెల్త్ ఉండొచ్చు, లాంగ్ టర్మ్ హెల్త్ ఉండొచ్చు, ఫిజికల్ డెవలప్మెంట్ ఉండొచ్చు, స్కూల్ పర్ఫార్మెన్స్, మెంటల్ హెల్త్, ఇవన్నీ నార్మల్ బేబీస్ లాగానే ఉన్నాయి. సో చిన్న చిన్న రిస్క్స్ ఏమన్నా ఉన్నాయా, దీని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ముందుగా వచ్చిన స్టడీస్ చిన్న పాపులేషన్ మీద చేశారు కదా. అలాంటప్పుడు లో బర్త్ వెయిట్ పిల్లల్లో ప్రీ టర్మ్ గానే పుట్టడం, అంటే టైం కన్నా ముందే పుట్టడం అనేది ఐవీఎఫ్ పిల్లల్లో చూసారు. కాకపోతే ఇప్పుడు స్టడీస్ ఎక్కువ జరిగాయి, పిల్లలు ఎక్కువ పుట్టారు. అలాంటప్పుడు చూసారు ఈ రిస్క్స్ అనేవి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వల్ల వచ్చిన రిస్క్స్, లేదా తల్లి వయసు ముందు నుంచే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మెటర్నల్ ఏజ్ వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ తో పిల్లలకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అంతేగాని ఐవీఎఫ్ ద్వారా వచ్చిన కాంప్లికేషన్స్ ఏమీ లేవు. మనము సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన, అంటే తక్కువ ఎంబ్రియోస్ చేసిన, మోడల్ ల్యాబ్ టెక్నాలజీస్ వాడిన ఈ అవుట్కమ్స్ అనేవి, అంటే పిల్లల అవుట్కమ్స్ నార్మల్ ప్రెగ్నెన్సీ పిల్లల్లాగానే ఉంటాయి అన్నమాట. సేఫ్ ఉందా లేదా, సేఫ్ చాలా ఉంది. ఇప్పుడు ఏంటంటే 30 ఏళ్ల నుంచి వాడే టెక్నాలజీ కదా ఇది. ఐవీఎఫ్ ముందు లాగా లేదు. ఎంబ్రియో ఫ్రీజింగ్ టెక్నిక్ మారింది, దీన్ని విట్రిఫికేషన్ అంటారు. ఎంబ్రియో కల్చర్ సిస్టమ్, ఎక్కడైతే మనం ఎంబ్రియోని లెబొరేటరీలో పెంచుతాం అది మారింది, చాలా బాగా అయింది. ఎంబ్రియో సెలెక్షన్ బాగుంది. స్పర్మ్ ను ఎగ్ సెలెక్ట్ చేయడానికి కూడా టైమ్ ల్యాబ్స్ ఇమేజింగ్, జెనెటిక్ స్క్రీనింగ్ ఇవన్నీ ఉండడం బట్టి ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. ఈ ఇంప్రూవ్మెంట్స్ చాలా డ్రాస్టిక్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సక్సెస్ రేట్స్ చాలా బాగా పెరిగాయి. అండ్ రిస్క్ కూడా తగ్గింది తల్లికి, పుట్టబోయే పిల్లలకి కూడా. సో రిస్క్ అనేది లేకుండా ఐవీఎఫ్ చాలా బాగుంది. ఇప్పుడు ఐవీఎఫ్ పిల్లలు స్ట్రాంగ్ ఉంటారు, స్మార్ట్ గా ఉంటారు, స్పెషల్ గా ఉంటారు, న్యాచురలీ పుట్టిన పిల్లల లాగానే ఉంటారు. దీనిలో ఏమీ డిఫరెన్స్ లేదు. కాకపోతే ఇంకొంచెం సైన్స్ వాడాము, దీన్ని ఇంకొంచెం మనం లెబొరేటరీలో స్టడీ చేసి మంచి ఎంబ్రియోను వేయడం జరిగింది. సో ప్రెగ్నెన్సీ అనేది కొంచెం జర్నీ అనేది కొంచెం టఫ్ అయింది, కానీ ఈ పిల్లలకి హెల్త్ సేమ్ ఉంటుంది. ఈ పిల్లల హెల్త్ నార్మల్ ప్రెగ్నెన్సీ పిల్లల లాగానే ఉంటుంది. ఫ్యూచర్ కూడా అంతే బ్రైట్ గా ఉంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.